Which food do you like in Hyderabad? Biryani. Oh, biryani. Yes. Do you explore Hyderabad? Yeah, Hyderabad is good. Do you love Hyderabad food or Hyderabad African food? African football is Hyderabad food is spicy, very more spicy. Major problem क्या है इसका? ये प्लास्टिक सर्जरी के लिए आया था. సో ప్రజెంట్ మనము టోలీ చౌకీకి సమీపంలో ఉన్నటువంటి పారామౌంట్ హిల్స్ అనేటువంటి కాలనీ దగ్గర ఉన్నాము. సో ఈ కాలనీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ దాదాపు ఒక 100 మంది నివసిస్తే 100 మందిలో దాదాపు 70 నుంచి 80 మంది నైజీరియన్ అంటే ఆఫ్రికా దేశానికి సంబంధించిన నైజీరియా దేశస్తులు కావచ్చు, ఉగండా వాళ్ళు కావచ్చు, సోమాలియా వాళ్ళు కావచ్చు. సో ఇట్లా వివిధ రకాల ఆఫ్రికా దేశానికి సంబంధించిన వ్యక్తులు ఇక్కడ నివసిస్తుంటారు. ఇక్కడ ప్రతిసారి కూడా ప్రతి సందర్భంలో కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. సో మరి ఏంటి వాళ్ళకి ఇక్కడ ఈ పారామౌంట్ కాలనీలో ఉన్నటువంటి పని ఏంటి, ఎందుకు అంతలా వస్తూ ఉన్నారని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేస్తే కనుక ఈ పారామౌంట్ హిల్స్ కాలనీలో ఆఫ్రికా కంట్రీకి సంబంధించినటువంటి 4-5 దేశాల వాళ్ళు తరచుగా వస్తూ ఉంటారు. సో వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్య సమస్యల నిమిత్తము వాళ్ళు ఆరోగ్యంగా క్షీణించినప్పుడు వాళ్ళు హాస్పిటల్లో చూపించుకోవడానికి లేదా ఆపరేషన్స్ చేసుకోవడానికి సో ఇట్లా వివిధ కారణాల ద్వారా దాదాపు ఒక 100%లో 80 to 90% ఆఫ్ పీపుల్ ఆరోగ్యరీత్యా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఈ కాలనీ అంతా నేను నిల్చున్న ఈ కాలనీ అంతా కూడా ఆఫ్రికన్సే మనకు కనిపిస్తూ ఉంటారు. సో ఇంకా రద్దీ ఉన్నటువంటి ప్రదేశంలో రద్దీ ఉన్నటువంటి రోజుల్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో ఒకసారి నా వెనకాల కూడా మీరు చూడొచ్చు. ప్రతిరోజు కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి పారామౌంట్ హిల్స్ కాలనీలోని 3 రోడ్ల కూడలి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ నా వెనకాల కూడా చాలా మంది ఆఫ్రికన్స్ కనిపిస్తూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ కూడా వాళ్ళు ఎప్పుడు వస్తూ వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా టూరిస్ట్ వీసా మీద కొంతమంది వస్తారు, అదేవిధంగా మెడికల్ వీసా మీద మరికొంతమంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో టోలీ చౌకీ అదేవిధంగా పారామౌంట్ హిల్స్ కాలనీ అనేది అటు గచ్చిబౌలికి కానీ, జూబ్లీ హిల్స్కి కానీ, అమీర్పేట్ సో ఇట్లాంటి కొన్ని ఏరియాస్కి దగ్గరలో ఉంటా ఉంది. సో తద్వారా ఇక్కడ ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్స్ కానీ, అపోలో కానీ, సో ఇట్లా ఇంకొన్ని హాస్పిటల్స్, ఏఏజీ హాస్పిటల్స్ కానీ ఈ హాస్పిటల్స్లో చూపించుకోవడానికి ఆ దేశం నుండి ఇక్కడ వరకు వస్తూ ఉంటారు. మరి ఎందుకు అంత దూరం నుంచి ఇక్కడికి రావాల్సి వస్తుందని చెప్పేసి ఆలోచిస్తే సో ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ వాళ్ళతో పోల్చుకుంటే లేదా పక్క దేశాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో వైద్య ఖర్చులు కానీ, హైదరాబాద్లో హెల్త్కి సంబంధించినటువంటి ఆ ఖర్చులు కానీ చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో కొంతమంది అయితే అమెరికా నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. సో మిగతా కంట్రీలతో పోలిస్తే, మిగతా దేశాలతో పోలిస్తే హైదరాబాద్ అనేది ప్రస్తుతానికి మెడికల్ హబ్గా అదేవిధంగా ఫార్మసీ హబ్గా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో విదేశీయులు సైతం ఇక్కడికి వచ్చి వాళ్ళ వైద్య పరీక్షలు చేయించుకోవడము, అదేవిధంగా ఆపరేషన్ సైతం చేయించుకోవడం అనేది కొంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ పారామౌంట్ హిల్స్ కాలనీలో ఎక్కడ చూసినా కూడా సో మీరు చూడొచ్చు అక్కడ స్ట్రైట్గా ఎక్కడికక్కడ కూడా ఆఫ్రికన్ పీపుల్ మనకు కనిపిస్తూ ఉంటారు. సాయంత్రం అవగానే సో ఇట్లా అందరూ కూడా 3 కూడల దగ్గర కూర్చొని కొంచెం చిల్ అవుతూ ఉంటారు. సో మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరి చేతుల్లో దాదాపు ఫైల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేయించుకొని సో మళ్ళీ ఇక్కడే ఇదే కాలనీలో ఉంటారు. సో వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల్లో, సంవత్సరం అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్తూ ఉంటారు. సో దీంతో ఈ పారామౌంట్ హిల్స్ కాలనీలో ఒక వ్యాపార కేంద్రంగా కూడా మారిపోయిందని చెప్పవచ్చు. సో ఇక్కడ షాప్స్ కావచ్చు, అదేవిధంగా ఫుడ్కి సంబంధించింది, బెవరేజెస్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఆఫ్రికన్కి సంబంధించిన స్టైలే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా కటింగ్ షాప్స్ కూడా ఇక్కడ ఇందాక నేను గమనించాను. కటింగ్ షాప్స్ కూడా సొమాలియన్ స్టైల్లో, ఆఫ్రికన్ స్టైల్లో ఏ విధంగా అయితే కటింగ్స్ చేస్తారో సో అట్లాంటి కటింగ్ షాప్సే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్లాత్ షాపులు ఏదైతే షోరూమ్స్ కావచ్చు, క్లాత్ షాపులు కావచ్చు, సో వాళ్ళ పేర్లతోనే వాళ్ళ ఫోటోలతోనే ప్రతిది కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే కొంత ఆశ్చర్యకరంగా ఉంది. మీరు కూడా సమయం ఉంటే ఖచ్చితంగా ఈ పారామౌంట్ హిల్స్ దగ్గరికి వచ్చి ఒకసారి ఇదంతా కూడా చూసే ప్రయత్నం చేయండి. సో ఇంకొంత మనం ముందుకెళ్తే కనుక ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ విపరీతంగా ఉన్నారు. ట్రావెల్ ఏజెన్సీ కావచ్చు, హోటల్స్ వాళ్ళు కావచ్చు, సో ఎక్కడికక్కడ వాళ్ళకి ఇది ఒక ఉపాధిగా మారిపోయింది. అదేవిధంగా ఆఫ్రికన్స్ అనేది ఇది ఒక జీవనంగా మారిపోయింది ఈ పారామౌంట్ హిల్స్ అనేది. సో ఎక్కడి నుంచి వచ్చినా కూడా హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు అని అంటే పారామౌంట్ హిల్సే మనకు గుర్తొస్తూ ఉంటుంది. సో వీలైతే మనం వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. చాలా వరకు వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు మాట్లాడడానికి. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు, నైజీరియన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకి వాళ్ళ భాష తప్ప హిందీ అసలు రావడం లేదు, ఇంగ్లీష్ కూడా
కొంతమేరకు వాళ్ళకు వస్తూ ఉన్నది. సో ఇట్లా ముఖ్యంగా ఎవరి పనుల్లో వాళ్ళైతే బిజీగా ఉన్నారు. కొంతమంది విద్యార్థులు సైతం చదువుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో స్టడీ కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉండటము, కొంత సేఫ్గా ఉండటం అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్లుగా మనం మాట్లాడుతున్నప్పుడు అర్థమవుతుంది. సో ఆఫ్ కెమెరా వాళ్ళు మనతో మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆన్ కెమెరాకి వచ్చేసరికి మేము మాట్లాడలేమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఇంకొంతమంది మనకు స్థానికులు కూడా ఉన్నారు. మరి వారితో కూడా మాట్లాడి సో మరి వాళ్ళతో ఎట్లా కమ్యూనికేట్ అవుతారు, వాళ్ళ లాంగ్వేజ్ వీళ్ళకి వస్తుందా, వీళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి వస్తుందా. సో కరెన్సీ విషయానికి వస్తే ఎట్లాంటి కరెన్సీ అంటే వాళ్ళ కరెన్సీ తీసుకుంటారా లేదంటే ఇండియన్ కరెన్సీనే వీళ్ళు తీసుకుంటారా. సో ఇట్లాంటి చాలా డౌట్స్ మనం ఇక్కడున్న కొంతమంది స్థానికులతో అదేవిధంగా వీలైతే నేరుగా నైజీరియన్స్తో కూడా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. భయ్యా ఏం పేరు మీ పేరు? समीर खान। ఈ ఆఫ్రికన్స్ వస్తూ ఉంటారా మీ దగ్గరికి, మీ షాప్కి? आते మరి వాళ్ళ లాంగ్వేజ్ మీకు వస్తుందా? थोड़ी थोड़ी आती उनकी लैंग्वेज समझ में लिए सब देते సో మన దగ్గర ఈ ఫ్రూట్ షాప్ ఉంది. Fruit- ఒకవేళ వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే ఏం అడుగుతారు ఫస్ట్? पपई बोलते हैं। ఓకే, किलो का सब किलो అంటే ఏమంటారు? కేజీ? 50 हाँ किलो 50 हाँ 50 रुपए किलो बोलते हैं 50 1 किलो 50 60 बोलते हैं। వీళ్ళ నేమ్స్ ఈ నేమ్స్ తెలుసా వాళ్ళకి? चल तो ये जैतून बोलते हैं इसको, जाम को ఆ, इसको शमाम बोलते हैं, Okay. खरबूजा उसको तरबूज खरा बोलते हैं, మ్మ్. उसको कीवी और उसको क्या है ऑरेंज सेब, उसको सेब को कुफा बोलते हैं ना। అమౌంట్ ఎట్లా ఇస్తారు? कैश में देते हैं हमारे मनी में। ఫోన్ పే, గూగుల్ పే? नहीं बहुत कम देने, पूरे जने कैश हाथ से देते हैं, बहुत कम देना, ऑनलाइन नहीं करते हैं, हाथ से देता हूँ 100 50 20 कुछ भी लेना हो, अदरक भी लेना रहा तो ले लेते समझो 1/4 किलो सब। లాంగ్వేజ్ వస్తుందా మీకు వాళ్ళ లాంగ్వేజ్? थोड़ा थोड़ा उनकी लैंग्वेज आती है, उनको हमारी पूरी, थोड़े जनों को पूरी आ रही है हमारी लैंग्वेज, थोड़े जने सीखे से हमारी बात पूरी, थोड़े बात करते हैं पूरी हिंदी बात हमारे जैसा कर रहे हो उसी करते हैं ऐसा। సో ఇక్కడ చూసాం కదా, ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీళ్ళు ఏదైనా కొనడానికి వచ్చినప్పుడు జస్ట్ ఓట్స్ మాత్రమే చెప్తారు. సో ఇప్పుడు కేజీ అన్నారు అనుకో, 1 కేజీ 2 కేజీ 3 కేజీ. సో అమౌంట్ విషయానికి వస్తే 50 100 సో అట్లా ఓట్స్ వైజ్గా చెప్తా ఉంటారు. సో దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో వీళ్ళు చెప్పింది కూడా వాళ్ళకి కొంచెం అర్థమవుతూ ఉంటుంది లైట్గా. సో అట్లా అర్థం చేసుకుంటూ మొత్తానికైతే వాళ్ళు ఇట్లా ట్రావెల్ అవుతూ ఉన్నారు ఇక్కడ. ఇందాక నేను ముఖ్యంగా మీకు చెప్పినట్టు వీళ్ళు యూపీఐ కానీ ఫోన్పే గూగుల్ పే ఇట్లాంటివి వాడరు. ఎందుకంటే వీళ్ళు వచ్చేది ఒక 6 నెలల సంవత్సరం వీసా మీద ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఈ కాలనీలో నేను మీకు ఒకసారి చూపిస్తాను వీలైతే. అక్కడ నుండి ఈ కొన నుండి ఆ కొన వరకు దాదాపు ఒక 10 ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నాయి. సో ఎందుకు ఇంతలా ఉన్నాయి 10 ట్రావెల్ ఏజెన్సీలు అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తే, సో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉండవు. టికెట్స్ బుక్ చేసుకోవడానికి వాళ్ళకు ఆ అమౌంట్ కట్టడానికి ఇప్పుడు వాళ్ళ కరెన్సీ ఇక్కడ చెల్లదు కాబట్టి ఈ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా వాళ్ళు ఈ వ్యవహారాన్ని అంతా నడిపిస్తూ ఉంటారు. టికెట్స్ బుక్ చేసుకోవడం కావచ్చు, ఇక్కడ నుంచి అక్కడికి పోవాలన్నా, అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నా. సో అట్లా ట్రావెల్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది. మనం ఇంకొంత ముందుకెళ్తే ఈ కాలనీ అవతలనే సొమాలికి ఆ హోటల్ రెస్టారెంట్ పేరే పూర్తిగా సొమాలి అని చెప్పి పెడతా ఉంటారు, హోటల్ సొమాలి అని చెప్పి. అక్కడికి మొత్తం వీళ్ళే వస్తుంటారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే రంజాన్ సమయంలో కూడా వీళ్ళు ఉపవాసాన్ని పాటిస్తూ ఉంటారు. కొద్దిమంది అయితే ఎవరైతే హాస్పిటల్లో చూపించుకొని క్రిటికల్ కండిషన్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఏమి ఉండరు. వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ చెప్పినటువంటి ప్రకారం వాళ్ళు మెడిసిన్ కానీ ఫుడ్ కానీ తీసుకుంటూ ఉంటారు. సో నా వెనకాల చూడొచ్చు అక్కడ ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా ఒకటే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడము. సో అదంతా కూడా కొంత ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. When did you came to Hyderabad? Maybe I would say 2 weeks. I would say 2 weeks. 2 weeks. Yeah. Okay. So Yeah. for which purpose? Yeah. For which purpose? Hospital purpose? Which purpose? Yeah. Medical. For medical. Yeah. Yeah. But it's good. Yeah. How is Hyderabad? Hyderabad is good. It's a people good. For the situation is very the weather is good. Everything is good. Do you love Hyderabad food or your African food? African football is Hyderabad food is spicy, very more spicy. Yes. But Somali eating not spicy. Yeah, that's point. How many days till you will stay here? 2 weeks. More 2 weeks. More. If I finish my problem, so yeah, So after that you will I will go back to my country. Yeah. okay. Thank you. Hyderabad and 5 months. 5 months. Medical Medical and study. hospital and above. Yes.
సో ఇట్లా చూసినాం కదా, ఆల్మోస్ట్ వీళ్ళకి ఇంగ్లీష్ ఒకటే వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇంకొంతమందికి అయితే అసలు సోమాలి ఒకటే వస్తూ ఉంది, అంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఒకటే మాట్లాడుతున్నారు. కొద్దిమంది మాత్రమే ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ ఇక్కడికి మెడికల్ పర్పస్లోనే వచ్చారు ఇక్కడికి. హలో సార్, Yes, hello. వేర్ ఆర్ యూ ఫ్రమ్? Somali. సోమాలి. Yes. వెన్ డిడ్ యూ కేమ్ హియర్? Before 3 years. బిఫోర్ 3 years. Yes. ఫర్ విచ్ పర్పస్? Medical. మెడికల్. Yes. What is our Hyderabad? Yes. I was living here in 3 years. 3 years. Yes. Do you explore Hyderabad? Yeah, Hyderabad is good. Yeah. Tell me something about Hyderabad. You know, Hyderabad is good. The weather. I'm a Muslim, so I'm fasting. So the weather is good Okay. for like fasting. So and Indian people are good people. So yeah, Which food do you like in Hyderabad? biryani. Oh, biryani. Yes, I have friend, Indian friends. So But somebody says Indian food is so spicy. yes, What about you? so spicy. That's your juice. If you want more spicy, you can juice it. If you want less, you can juice it. Yes. So what's the name of your TV? Our TV channel name is Vishwam TV. Shom TV. Yeah. Okay, bro. Nice to meet you. Thank you. Thank you. You're welcome. సో ఈ వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ సోమాలియా నుంచి అయితే ఎక్కువగా పీపుల్ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నది. సోమాలియా కావచ్చు, నైజీరియా కావచ్చు, ఉగాండా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళందరినీ చూస్తుంటే మనకు కొంత ఆశ్చర్యం కలుగుతుంది, కొంత సంతోషం కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన హైదరాబాద్ నుంచి పక్క దేశాలకు వెళ్ళి, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడో బతుకుదేరు కోసము లేదా మెడికల్ కోసము, సో ఇక్కడ అవకాశాలు లేవు, పక్కదారి పట్టాలని చెప్పేసి మనం బయటికి వెళ్తా ఉన్నటువంటి ఈ సమయంలో బయటి దేశాల వాళ్ళు హైదరాబాద్కి వచ్చి, సో అంటే మనం ఉండేటువంటి చుట్టుపక్కల పరిసరాల్లో వాళ్ళు కూడా ఇక్కడే ఉంటూ హైదరాబాద్ బాగుంది, ఇక్కడ హైదరాబాద్ పీపుల్ బాగున్నారు, ఇక్కడ మేము మెడికల్ కోసం వచ్చినాము, బయటతో పోలిస్తే మాకు ఇక్కడ మెడికల్ ఖర్చులు చాలా తగ్గుతూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంటే మనకు చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. సో ఈ సంతోషం వెనకాల వాళ్ళ బాధ కూడా ఒకసారి చూడాల్సిన అవసరం అయితే మనకు ఉన్నది. సో ఎక్కడో దేశం కానీ దేశం వాళ్ళది, అక్కడ తల్లిదండ్రులను విడిచిపెడతారు, అక్కడ కుటుంబీకులను విడిచిపెడతారు. సో కేవలం వాళ్ళ ఆరోగ్యం కోసమే, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడం కోసమే ఇక్కడికి వచ్చి భాష రాకపోయినా, ఈ ప్రాంతం అలవాటు లేకపోయినా, ఇక్కడి ఫుడ్ అలవాటు లేకపోయినా, సో వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి, తిరిగి మళ్ళీ మా దేశానికి వెళ్ళాలనేటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళందరూ కూడా ఈ పారామౌంట్ హిల్స్లో ఉంటూ చుట్టుపక్కల హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటూ ఉంటున్నారు. సో ఇట్లా మరికొంతమంది అయితే మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దేశాల్లో చిన్న చిన్న దేశాలు ఉంటాయి కదా, సో వాళ్ళ దేశాల్లో యుద్ధాలు జరుగుతుండడంతో సో హైదరాబాద్ మాకు సేఫ్ ప్లేస్, హైదరాబాద్లో ఉంటే బాగుంటుంది, సో ఇక్కడ వెదర్ కానీ, ఇక్కడ ఫుడ్ కానీ, ఇక్కడ కల్చర్ కానీ సో మాకు ఎంతగానో నచ్చుతూ ఉన్నది, సో ఇక్కడ మేము ఎంతగానో అలవాటు పడతా ఉన్నామని చెప్పేసి చాలా వరకు ఇక్కడ కొంతమంది చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే పారామౌంట్ హిల్స్, టోలీ చౌకీ దగ్గర ఉన్నటువంటి పారామౌంట్ హిల్స్లో ఇట్లాంటి వాళ్ళందరినీ చూడడం అయితే కొంత ఆశ్చర్యంగా ఉన్నది, మనకు కొంత విచిత్రంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నా కూడా ఈ మధ్య కాలంలో ఇక్కడ జనాభా అయితే కొంత మేరకు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచే ఇక్కడ ఉంటా ఉన్నారు. వాళ్ళ కట్టుబాట్లు కానీ, వాళ్ళ హావభావాలు కానీ, సో వాళ్ళ ఫెస్టివల్స్ కూడా ఇక్కడ కొన్ని చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫెస్టివల్స్ ఆ దేశాల్లో ఉన్నటువంటి డేట్స్లో. సో ఇట్లా ఎక్కడికక్కడ కూడా వాళ్ళని మనం చూడొచ్చు. ఎవరి చేతుల్లో చూసినా కూడా ఇక్కడ చూడండి, నా వెనకాల ఇప్పుడు ఒక అతను వెళ్తా ఉన్నాడు, సో ఆయన చేతిలో ఒక ఫైల్ కనిపిస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ ఆల్మోస్ట్ 90% హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉంటున్నారు. సో మరి సోమాలియాకు సంబంధించి, నైజీరియాకు సంబంధించి, ఉగాండాకు సంబంధించి ఆ కరెన్సీ కావచ్చు, సో ఆ ఫుడ్ కావచ్చు, సో వీళ్ళు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ నుండి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఉండడానికి కొంత ఆలోచన చేస్తూ ఉంటాం. సో కానీ వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా కేవలం వాళ్ళ హెల్త్ ప్రధానంగా పెట్టుకొని, వాళ్ళ హెల్త్ ముఖ్యంగానే ఇక్కడికి వచ్చి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఒక నామ్ క్యా హై? मोहम्मद साबिर। अफ्रीकन वाला आते हैं आपको हॉस्पिटल को? जी आते हैं ना। मेरा वेडनेसडे और सैटरडे रहता, 2 दिन रहता कैंप। क्या है मेजर प्रॉब्लम क्या है इसका? ये प्लास्टिक सर्जरी के लिए आता, और कुछ रहता ना, इंसान को कुछ प्रॉब्लम रहता ना, प्रॉब्लम के लिए चाहिए ना हॉस्पिटल में। जी वो क्या कुछ बोलते हैं आपसे? मेरे नहीं, मेरे ऑफिसर्स डॉक्टर्स लोग, उनसे कैंप बात करता हूँ, मेरे से तो कुछ बात नहीं करता हूँ। मेडिकल एक्सपेंसेस हमारा हैदराबाद में कम है, जी तो अफ्रीकन से अफ्रीकन पीपल बोलते हैं कैंप रहता है, ये है एक्चुअली छोटा कैंप है, बड़ा हॉस्पिटल बोलते हैं हाईटेक सिटी में। अच्छा, जी डॉक्टर्स आते रहते जी, वीक में 2 बार डॉक्टर आता है, एक वेडनेसडे एक सैटरडे 2 बार आता जी। जैसा सर्जिकल के लिए आता, और एक फिजियोथेरेपी के लिए आता है, अलग अलग डॉक्टर्स आते रहते। ओके, थैंक यू।
సో ఇక్కడ ఇంకొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ పారామౌంట్ హిల్స్లోనే చాలా సంవత్సరాలుగా ఉంటూ ఉన్నారు. సో మరి ఇక్కడికి నైజీరియన్స్ కానీ ఫారినర్స్ కానీ ఎందుకు వస్తూ ఉన్నారు, సో వాళ్ళు ఏ కారణంతో వస్తున్నారు అనేది ఇక్కడ స్థానికులతో మనం అడిగి ఒకసారి తెలుసుకుందాం. సలాం అలైకుం సార్. वालेकुम सलाम। बहुत फॉरेनर्स कई को आते सर इधर? यहाँ पर फॉरेनर्स इस वास्ते आते हैं, ये एरिया हॉस्पिटल्स को वेरी नियर करीब है, अपोलो है, दूसरे हॉस्पिटल्स है, तो यहाँ से उनको आने जाने के लिए जो है अच्छा रहता। और यहाँ काम एरिया है, कोई गड़बड़ उड़बड़ भी नहीं रहता, उस वास्ते वो लोग यहाँ रहते थे ज़्यादा। థ్యాంక్ యూ. సో ప్రజెంట్ మనమైతే ఒక మార్ట్ దగ్గర ఉన్నాము. సో ఈ మార్ట్ పేరు వచ్చేసి అల్ఖది. అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ సొమాలియా, ఉగాండా అండ్ నైజీరియా, సో వీటితో పాటు ఇండియన్కి సంబంధించినటువంటి ఫుడ్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో మరి నైజీరియన్స్ ఎక్కువగా ఏ ఫుడ్ తీసుకుంటారు, వాళ్ళ ఎట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకుంటారు అనేది స్వయంగా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్ ఇదేంటిది? अलमारी के प्राइस है ఆహా, 850. ఓకే. Cream cheese yeah, cheese spread. ఓకే. Omar tuna, ఆహా. tuna fish, Omar tuna ఓ, ज़्यादा. tuna fish. Yeah, tuna fish. ఓకే. ये भी एक tuna fish है, ఆహా. सेम ही है. और ये हलवा है, ఓ, ये अच्छा, हाँ सुडानी लोग ज़्यादा लेते हैं, ఆహా. यमनी भी लेते हैं, ज़बरदस्त रहता है. ఓకే. और बाकी का देख सकते हो, इधर भी है. ఆహా. ये पूरे क्रीमा है, देखो ये बोले तो चीज़ वगैरह है, करी का चीज़ ఆహా, ఓకే. ये ज़बरदस्त रहता है. और जेलिया है, पूरा इम्पोर्ट का है, पूरे सामान है. ये आपको ये क्रीमा भी दिखती, देख सकते हो, 250 रहता है इसका एक प्राइस, ठीक है ना. ये बाकी का ये रैम्बो टी के साथ मिला के ना ज़बरदस्त बनता है. और बहुत आइटम आया, देख सकते. और बाकी का ये भी देख सकते हो, पूरे आइटम आए देख सकते. और बाकी का चॉकलेट भी दिखा रहा हूँ आपको. चॉकलेट में देख सकते हो, इम्पोर्ट चॉकलेट आए पूरे, देखो किटकैट पूरा वगैरह imported, हाँ। इम्पोर्ट का है. ये देखो किटकैट वगैरह, ఓకే. ये पूरे इम्पोर्ट चॉकलेट आए, ठीक है. ఆహా. पूरे ये बाहर, chocolate लेते हाँ बाहर. एक 150 का इच रहता है पूरा, एक ठीक है. chocolate? हाँ एक किटकैट का. పైకి ఉतना రేట్? बोले तो इम्पोर्ट होता है ना, वो हाँ। सेम ही रहता है. ये भी देखो इम्पोर्ट, पूरे इम्पोर्ट में आधे से ज़्यादा पूरे चॉकलेट अच्छा सब है. और बोले तो और और ओ परफ्यूम्स भी है. ओके. परफ्यूम में भी देख सकते हो आप, कितने सारे का वैरायटी है आपको. इम्पोर्ट का भी मिलता है, इंडियन का भी, मिक्स रहते हैं पूरे, ठीक है. ఓకే. कोल्ड ड्रिंक వెనకాల కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో కూల్ డ్రింక్స్ కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. సో చూసినాం కదా, వాళ్ళు తీసుకునే ఫుడ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి. చీజ్ కానీ ఇంకా దానికి సంబంధించి టూనా ఫిష్ కానీ, సో ఇట్లా కూల్ డ్రింక్స్ కానీ, సో వాళ్ళు తీసుకునే ఫుడ్ అంతా ఇట్లా ఉంది. నా చేతిలో చూడొచ్చు మీరు, ఇవంతా కూడా బ్రెడ్, ఇది కిందిది కాలుతా ఉన్నది. సో ఇదొక రకమైన బ్రెడ్ ఉన్నది, ఇక్కడ ఇదొక రకమైన బ్రెడ్ ఉన్నది, అండ్ ఇది ఇంకొక రకమైన బ్రెడ్ ఉన్నది. సో ఇది బ్రెడ్. సో ఇందాక మనము ఒకరిద్దరితో మాట్లాడినప్పుడు మీరు గమనించరు లేదో, వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఇండియన్ ఫుడ్ కొంత మాకు స్పైసీగా ఉంటుంది, మా దగ్గర అంటే సోమాలియాలో కానీ నైజీరియాలో కానీ మేము ఎట్లా అంటే కొంచెం స్పైసీ లేకుండా తీసుకుంటాం కాబట్టి మాకు స్పైసీ అంటే కొంత ఇష్టం ఉండదని చెప్పారు. ఒకరిద్దరైతే స్పైసీ ఇష్టమని చెప్పారు అనుకోండి, అంటే అట్లాంటి వాళ్ళ కోసం ఎక్కువగా ఈ ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. సో ఇది బ్రెడ్, సో దీన్ని మరి వాళ్ళు సూప్లో కానీ అట్లా కలుపుకొని తీసుకుంటారు కావచ్చు. ఇది స్పైసీ ఉండదు కదా. అట్లాగే బ్రెడ్స్ కావచ్చు, ముఖ్యంగా చాక్లెట్స్ కావచ్చు, పర్ఫ్యూమ్స్ కావచ్చు. సో ఇట్లా ఇదంతా కూడా వాళ్ళ స్టోర్ లాగా కనిపిస్తుంటుంది. వాళ్ళ దీంట్లోకి వస్తే కనుక మేము ఎక్కడో హైదరాబాద్లో ఉన్నాము, లేదా
ఇంకెక్కడ ఉన్న మన ఫీల్ వాళ్ళకి రాదు. సో వాళ్ళ దగ్గరే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ దేశంలో మార్ట్కి వెళ్ళినట్టే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకు. సో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా అంటే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇట్లాంటివి బాగా అవసరం కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఎట్లాంటి ఫుడ్స్ అయితే తీసుకుంటారో వాళ్ళకి ఎట్లాంటి ఫుడ్ అయితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారో అట్లాంటి ఫుడ్నే ఇక్కడ ఈ మార్ట్ వాళ్ళు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. చూసాం కదా, ఇది పారామౌంట్ హిల్స్, టోలీ చౌకి దగ్గరలో ఉన్నటువంటి పారామౌంట్ హిల్స్ అనేది ఒక మినీ ఆఫ్రికాగా పిలువబడతా ఉన్నది. సో మీకు కూడా టైం ఉంటే ఖచ్చితంగా రండి, ఒకసారి జస్ట్ అట్లా ఒక లుక్ వేసి వెళ్ళండి ఇక్కడ నుంచి. సో నేనైతే కొద్దిసేపటి వరకు ఆఫ్రికాలోనే ఉన్నానని చెప్పేసి అనిపిస్తుంది. ఇది చూడండి, నా పక్కన మళ్ళీ వెళ్తానే ఉన్నారు. అంటే నేను కెమెరా సైడ్ మాట్లాడుతున్నా కూడా నా ఫోకస్ అంతా కూడా వాళ్ళ మీదకే వెళ్తా ఉన్నది. సో కొంత ఆశ్చర్యంగా అయితే కనిపిస్తూ ఉన్నది. మీకు కూడా సమయం ఉంటే వచ్చి ఇట్లా జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. సో వీళ్ళు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. సో నేను ఒక హోటల్ అతనితో మాట్లాడుతున్నప్పుడు, అతను అంటే కెమెరా ముందుకు రాలేదు కానీ నేను ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడు అంటే ఆ హోటల్ మొత్తం కూడా వాళ్ళకి సంబంధించిందే, మొత్తం ఆఫ్రికన్సే వస్తుంటారు ఆ హోటల్కి. సో అక్కడ చాలా మంది ఉన్నారు, నేను అక్కడ షూట్ చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే ఆయన యాక్సెప్ట్ చేయలేదు. సో ఎందుకన్నా యాక్సెప్ట్ చేయొచ్చు కదా, జస్ట్ నేను ఒక బైట్ తీసుకుంటాను మీ దగ్గర నుంచి, లేదంటే ఆఫ్రికన్స్తో ఒక బైట్ తీసుకుంటానంటే ఆయన ఏమన్నాడంటే, సో ఇంతకుముందు కూడా ఇట్లానే ఒక 2-3 ఛానల్స్ వాళ్ళు వచ్చి బైట్ తీసుకున్నారు. సో గుడ్, వాళ్ళు కూడా అంటే ఒక పాజిటివ్ వేలోనే తీసుకున్నారు, బాగానే ఉన్నది. కానీ కింద కామెంట్స్ ఎప్పుడైతే చదువుతా ఉన్నామో ఆ కామెంట్స్ చూస్తే కొంత బాధ అనిపించింది అన్నాడు. సో ఏం చదివినారు మీరు కామెంట్స్లో అని అడిగితే, ఈ ఎవరైతే ఈ ఆఫ్రికన్స్ ఉన్నారో, ఈ నల్లోళ్ళు ఉన్నారో, సో వీళ్ళు డ్రగ్స్ తయారు చేయడానికి వచ్చిండ్రు, లేదంటే ఇది ఒక పెద్ద మాఫియా అని చెప్పి కావచ్చు, సో వీళ్ళు ఇంకేదో చేయడానికి ఇక్కడికి వచ్చిండ్రు అని చెప్పేసి ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పెట్టడంతో సో వాళ్ళు కూడా చదువుతారు కదా, కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకొని కొంత బాధపడుతూ ఉన్నారు. సో మీరు మంచి ఉద్దేశంతోనే సదుద్దేశంతోనే వీడియో రికార్డ్ చేసినా రిపోర్టింగ్ ఇచ్చినా కూడా సో కింద కామెంట్స్ చూస్తే కొంత బాధ అనిపిస్తుంది. సో అందుకే నాకు ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పేసి ఒక హోటల్ యజమాని మాట్లాడడం జరిగింది. సో ఇట్లా మనం ప్రతి ఒక్కరిని కూడా అంచనా వేయడానికి కూడా వీల్లేదు. సో వీళ్ళందరూ కూడా మేజర్గా 90% వాళ్ళు మెడికల్కి సంబంధించే వస్తూ ఉన్నారు. ఇక లోకల్ మనం పోలీస్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే చెప్పిండ్రు, మెడికల్కి సంబంధించి కానీ లేదా ఇంకేదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. సో కానీ ముఖ్యంగా దీంట్లో చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లలు కూడా కొంతమంది ఏదైనా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినా, అన్పార్లమెంటరీ థింగ్స్ యాక్టివిటీస్ ఇక్కడ చేసినా కూడా వాళ్ళని వెంటనే ఇక్కడి నుంచి డిపోర్ట్ చేసి పంపిస్తూ ఉన్నామని చెప్పేసి కూడా పోలీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఇది మరి పారామౌంట్ హిల్స్లో ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఆఫ్రికన్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో మీకు టైం ఉంటే మళ్ళీ ఒకసారి వచ్చి విజిట్ చేయండి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, పారామౌంట్ హిల్స్, హైదరాబాద్.